పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూలై 24న హరిహర వీరమల్లు తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషతో పాటు హిందీలో కూడా పాన్ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఈ సినిమాపై ఎంతగా బజ్జు పెంచిందో అందరూ ఇప్పటికే అర్థమైపోయింది. హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. హరిహర వీరమల్లు సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ వచ్చింది. ఈ విషయాన్ని టీం అయితే అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. హరిహర వీరమల్లు సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ అయితే సన్నాహాలు చేస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ను విశాఖలో ఈ నెల 20వ తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించాలని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ 20వ తేదీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అక్కడికి వైజాగ్లో ఒక అద్భుతమైన ఈవెంట్లా ఘనంగా ప్రీ రిలీజ్ నిర్వహించాలని అయితే చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి వైజాగ్లో నిర్వహిస్తారా ఏంటి అనేది కూడా త్వరలో తెలియనుంది. యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి, ఫైట్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయి అనే దాని మీద కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ సినిమాలో పోరాట యోధుడిలా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. సనాతన ధర్మం కోసం ఆయన పోరాటం చేసే ఒక యోధుడిలా కనిపిస్తాడు. ఈ విషయాన్ని ఇప్పటికే టీం కూడా అధికారికంగా ధృవీకరించింది. హరిహర విష్ణువు, శివుడు వాళ్ళ అవతారం ఒక వీరమల్లు అయితే ఎలా ఉంటుంది, ఆయన పోరాటం ఎలా ఉంటుంది అనే దాని మీద హరిహర వీరమల్లు మెయిన్గా ఉండే ఉద్దేశంలోనే ఈ సినిమా అయితే తెరకెక్కించడం జరిగింది. మొదటి పార్ట్ జూలై 24వ తేదీన రాబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే చాలా అంచనాలు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కావడం, అందులోనూ ఒక పోరాట యోధుడిలా కనిపించడంతో ఈ సినిమాపై అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు మెగా ఫ్యాన్స్ అందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ కూడా చాలా జోరుగా జరుగుతుంది. ఏదైతే ఇంతకుముందు రూమర్స్ వచ్చాయో డిస్ట్రిబ్యూటర్లు ఎవరు రావట్లేదు కొనడానికని, ఆ రూమర్స్ అన్నిటినీ ఒక తొక్కిపెట్టేలాగా ఇప్పుడైతే ఈ సినిమాకి మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పటికే అటు ఓవర్సీస్ అటు హిందీలోనూ ఈ రైట్స్ అయితే ఫ్యాన్సీ రేట్కి అయితే అమ్ముడుపోయాయి. తెలుగులో కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్లు అయితే ఈ సినిమాని కొనడానికి ముందుకు వస్తున్నారు, పోటీ పడుతున్నారని కూడా చెప్పొచ్చు. భారీ ధరకు అయితే ఈ సినిమా రేట్స్ అయితే అమ్ముడుపోతున్నాయి. ఈ సినిమా కోసం ఇటు డైరెక్టర్ జ్యోతికృష్ణ ఆయన రాత్రింబావులో కష్టపడి పనిచేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ను కూడా చక్కగా చెక్ చేసుకుంటూ రాత్రింబావులో ఎడిటింగ్ రూమ్లోనే కూర్చొని ఆయన అసలు మిక్సింగ్ ఎలా ఉంది, ఫైనల్ కట్ ఎలా ఉంది, అసలు ఎక్కడెక్కడ ఏమేమి ఏదన్నా చిన్న ప్రాబ్లం కూడా లేకుండా సినిమాను ఒక ఐ ఫీస్ట్ లాగా ఒక విజువల్ వండర్ లాగా ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో జ్యోతికృష్ణ అయితే రాత్రింబావులో ఆయన కష్టపడి పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఈసారి ఒక రికార్డులు బద్దలు కొట్టే సినిమా అవుతుంది. ఎందుకంటే గతంలో రిలీజ్ డేట్ మారింది, అప్పుడు ఫ్యాన్స్ కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ఈసారి ఇంకా డేట్ మారదు, ఓన్లీ రికార్డులు మాత్రమే మారుతాయని కూడా మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జ్యోతికృష్ణ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది కాబట్టి అసలు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది, ఫస్ట్ డే ఎంత వసూలు అవుతుంది, అసలు రికార్డ్స్ ఇప్పటివరకు ఉన్న, ఎందుకంటే ట్రైలర్తో అటు పుష్ప రికార్డ్స్, పుష్ప 2 రికార్డ్స్, ఏదైతే సినిమాలో ట్రైలర్ రికార్డ్స్ ఉన్నాయో వాటన్నిటినీ ఇది తుడిచిపెట్టేసింది. ఒక సరికొత్త రికార్డ్ని అయితే హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ రోజు అసలు ఎలా ఉంటుంది, ఫస్ట్ డే కలెక్షన్ ఎంత ఉంటాయి ఏంటనే దాని మీద కూడా ఆసక్తి అయితే నెలకొంది. చూద్దాం జూలై 24వ తేదీ ఏం జరగబోతుంది ఏంటి.